భార్య అంటే భయంతో చచ్చిపోయే అప్పారావు ఓ రోజు కొత్త సెల్ ఫోన్ కొనుక్కొచ్చుకున్నాడు. ఇంతలో నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీకు కరెక్ట్ మొగుణ్ణి నేను అంటూ వినపడేసరికి అప్పారావు భార్య కాంతం కోపంతో బయటకు వచ్చింది. అబ్బే నేను కాదే కాంతం, రింగుటోను అన్నాడు నసుగుతూ. ఏడ్సావులే ఎర్ర సచ్చినోడా అంటూ కాంతం ఫోను మోగగానే ఒక్కసారిగా బెక చచ్చిపోయాడు అప్పారావు. కాంతంతో గేమ్సా, ఇంకా తేడా వస్తే దబిడి దిబిడే అనే రింగుటోన్ పెట్టి దబిడి దిబిడే అప్పారావు గారు జాగ్రత్త, అర్జెంటుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని పెట్టుకోండి మరి. సాయిభారతి కథ మంజుషాని స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. పండక్కి పుట్టింటికి వెళ్ళింది కన్యాకుమారి. సరే కదా అని భర్త బంగారాజు మందు తెచ్చుకొని ఓ హాఫ్ పుచ్చుకుందామని గ్లాసులో పోసుకొని చెయ్యి చాపాడో లేదో బాబా డింగ్ 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 అంటూ మోగింది సెల్ ఫోను. చెప్పవే కక్కు అన్నాడు. కక్కు అంటే ఎవరనుకోనేరు, కన్యాకుమారిని ముద్దుగా కక్కు అని పిలుచుకుంటాడండి బాబు. మరి నేను పద్మాల ముగ్గు వేస్తున్నాను, ఎన్ని చుక్కలు పెట్టాలి అనగానే చిర్రుత్తుకొచ్చింది. పుట్టింటికి వెళ్ళినా నేనే చుక్కలు లెక్క చెప్పాలా? 30 చుక్కలు ఒకటి వచ్చే వరకు పెట్టేయి ఫోను, అవతల చుక్కలు వేస్ట్ అవుతున్నాయి అన్నాడు కోపంగా. ఏమమ్మా కన్యాకుమారి, నీకు రాని ముగ్గులు ఎందుకమ్మా? ఇక్కడంటే రోజు బంగారాజు వేస్తున్నాడు, అక్కడ మీ నాన్నను కూడా వెయ్యనియ్యి, అనవసరంగా ఎందుకమ్మా నీకు లేనిపోని టెన్షను. అదేంటే శైలజ, ఇంటి గోడపై శైలజ సుబ్రహ్మణ్యం అని మీ ఇద్దరి పేర్లు చెక్కించారుగా, ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఒకటే ఉంది, శైలజ ఏమైంది అని పోచుకోర్లు కబుర్లు చెప్పటానికి వచ్చిన ఆండాళ్ళ పిన్ని అడిగింది. అది కాదు పిన్ని, నాతో తగువాడినప్పుడల్లా ఓ తెల్లకాగితం ముక్క నా పేరు మీద అంటించేస్తారే మా ఆయన అంది బెంగగా. పోన్లేవే, అయినా వంట వెలగబెడుతున్నాడుగా, అదే మీ బాబాయ్ గారు అయితే నా మీద అలిగితే వంట చెయ్యరే, చచ్చే చావస్తుందనుకో అలిగినప్పుడల్లా అంటూ చక్కపోయింది. ఏంటోయ్ సుబ్బారావు, మొన్న మధ్యదాకా సన్నగా పీచులా ఉండేవాడివి, ఇదేంటి ఇంతలా ఊరిపోయావు అంటూ స్నేహితుడు ఆనంద్ అనగానే, మరే అన్నయ్య గారు, సంక్రాంతి రోజుల్లో హరిదాసులు, బుడగ జంగాలు, గంగిరెద్దుల మేళం వారు పొగిడి పొగిడి డబ్బెట్టుకెళ్ళారు. ఈయన వాళ్ళ పొగడతలు విని విని నూజి